దేవునికి స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యానాంశము నిమిత్తము అంశమేమనగా, అంచె దినములలో అంతము వరకు మనకు కలిగి ఉండవలసిన లక్షణాలు క్లుప్తంగా మనం ధ్యానం చేసినట్లయితే, మొట్టమొదటగా ఈ అంచె దినములలో మన విశ్వాసాన్ని మనం వృద్ధి చేసుకోవాలి. విశ్వాసాన్ని వృద్ధి చేసుకునే వారముగా మనం ఈ అంచె దినాలలో ఉండాలి. బైబిల్ గ్రంథంలో నుండి మనం గమనించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. ఆమేన్, హల్లెలూయా. చూడండి, చదవబడిన లేఖనము ఎలాంటి విశ్వాసము గురించి రాయబడిందంటే, నిత్య జీవము నిమిత్తమైన విశ్వాసము, లేదంటే నిత్య జీవము కొరకైన విశ్వాసము నిమిత్తము ఇక్కడ రాయబడింది. ఇక్కడ ఏమని రాయబడిందంటే, కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. చూడండి, అంచె దినాలలో వానిని లేపుతా అంటున్నాడు. మనమందరము కూడా ఎందుకు దేవుని నమ్ముకున్నాం, ఎందుకు రక్షణ పొందాము, మనము ఎందుకు క్రైస్తవులుగా మార్చబడి ఇంత ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నామంటే ఒక విశ్వాసం. అదేమిటంటే, ఏ క్షణానైనా మనం ఈ భూలోకాన్ని విడిచిన తర్వాత, లేదంటే యేసయ్య రెండవ రాకడగా ఆయన వస్తున్న సమయంలో తప్పకుండా మనం ఆయనతో పాటు లేపబడతాము అనే ఒక విశ్వాసం. ఇలాంటి విశ్వాసం కలిగి ఈ అంచె దినాలలో మనం ఉండాలి. యేసుక్రీస్తుని నమ్మిన వారు ఆయన రెండవ రాకడగా రాబోతున్నాడు. ఈ రెండవ రాకడలో మరణించి, అంటే నిద్రించిన ప్రతి క్రైస్తవుడు కూడా తిరిగి లేపబడతాడనే ఒక విశ్వాసము కావాలి. నా దేవుని ప్రజలారా, ఈ అంచె దినాలలో మనం చూసినట్లయితే చాలా మంది విశ్వాసంలో పడిపోతూ ఉన్నారు. చాలా మంది విశ్వాస జీవితంలో సన్నగిల్లిపోతున్నారు, బలహీనులుగా మార్చబడుతున్నారు. ఆ దినాన మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుడైన తోమా, ఆయన యేసయ్య దర్శించినప్పుడు ఆ గుంపులో లేడు, అపోస్తలులతో పాటు శిష్యులతో పాటు లేనందువలన యేసయ్యను మేము చూసాము అని చెప్పినప్పుడు ఆయన నేను నమ్మను, ఆయన గాయములలో నా వేలు పెట్టి చూస్తే, ఆయన ప్రక్కలో నా చెయ్యి పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అంటాడు. అంటే ఈయనకు విశ్వాసం లేదు. అది వరకు యేసయ్యతో పాటు తిరిగి నడిచిన వాడే అయినప్పటికీ కూడా, ఆయన 3వ దినాన తిరిగి లేస్తానని తెలియచేయబడినప్పటికీ కూడా తోమాలో ఒక అవిశ్వాసం కనబడుతుంది. మనలో కూడా చాలా మంది విశ్వాసులమే దేవుని మందిరానికి వస్తూనే ఉంటాం. అయితే ఆయన మీద విశ్వాసం అంటే పరిపూర్ణమైన విశ్వాసం ఉండదు. ప్రతి విషయంలో అనుమానం ఉంటుంది. ప్రతి విషయంలో దేవుని నమ్ముకొని ఆనుకొని జీవించే అంత భక్తి జీవితము చాలా మందికి ఉండదు. అలాంటి సమయంలో ఏమన్నాడంటే యేసయ్య తోమాని, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని తోమాతో అంటాడు. ఈ దినాన దేవుడు కూడా మనతో అంటున్న మాట, ఏ విషయంలో అయితే నువ్వు పొందబోవు వాటి నిమిత్తము ప్రార్థిస్తున్నావో వాటిని నువ్వు పొందుకొనుటకు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని మనం చూస్తూ క్రిందికి వస్తూ ఉంటే, అబ్రహాం అంట విశ్వాసము ద్వారా పునాదులు గల పట్టణము కొరకు ఆయన వేచి ఉన్నాడు అని లేఖనం మనం చూడవచ్చు. విశ్వాస వీరుల పట్టిక మనం చూడవచ్చు. అందుకనే ఈ అంచె దినాలలో ఏ విశ్వాసములో అయితే మనం స్థిరపరచబడ్డామో దానిలో మనము స్థిరముగా నిలబడాలి. హల్లెలూయా. రానున్న దినాలు ఎలాగుంటాయంటే, విశ్వాసులు పడిపోయే దినాలు రాబోతున్నాయి. సాధ్యమైనంత వరకు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతము పడిపోయే దినాలు, పడగొట్టబడే దినాలు ఈ అంచె దినాల్లో రాబోతున్నాయి. అందుకనే విశ్వాసమందు మీరు స్థిరులుగా ఉండండి, కదలని వారుగా ఉండుడి, పౌరుషము కలిగే వారుగా ఉండుడని పౌలు గారు పత్రికల్లో రాస్తుంటారు. అయితే ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని తమ శిష్యులు అపోస్తలులు ఒక మాట అంటారు. ఏమని అంటారంటే, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుము అంటాడు. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనం మనం గమనిద్దాం. మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, చూడండి అపోస్తలులు ఏమంటున్నారంటే మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్తున్నారు. ఈ అపోస్తలులు దేవునితో పాటు అనినిత్యం ఉండేవారు.
సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారితో చుట్టూ ఎప్పుడు ఉండేవారు. అలాంటి వారు ఏమంటున్నారంటే, అయ్యా ఈ అంచె దినాల్లో మా విశ్వాసం మీరు వృద్ధి పొందించండి. ఎందుకు వారి విశ్వాసం వృద్ధి పొందించబడే అవసరత వచ్చింది అని మనం చూస్తే, అక్కడ చివరిగా మనం ఇంతవరకు చూసాం కదా, అంత అయిపోయిన తర్వాత తోమా లాంటి అవిశ్వాసులు ఉండవచ్చు, తోమా లాంటి అవిశ్వాసం రావచ్చు అన్నట్లుగా విశ్వాసము మాకు వృద్ధి చేయము. చూడండి, మన జీవితాలలో వేటినైనా పొందుకునే నిమిత్తము కావచ్చు, లేదంటే అసాధ్యమైన కార్యములను సాధ్యపరచడానికి మన నోటి ద్వారా పలుకుట నిమిత్తము, కనపడని పరలోక రాజ్యము నిత్య జీవము మనము పొందుకోవడానికి కోసము, వేటి అయితే ఆధ్యాత్మికమైన వాటిని దేవుని దగ్గర నుండి మనము పొందుకోవడం కోసము మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుము అని అడగాలి. హల్లెలూయా. ఈ అంచె దినాల్లో ప్రతి ఒక్కరు చేయవలసిన ప్రార్థన, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. మేము విశ్వాసంలో స్థిరముగా ఉండాలి, పడిపోకూడదు. లోక రంగులు కనబడుతున్న సమయంలో, లోకములో సాతాను మనకు చూపిస్తున్న లోకాశలను బట్టి చాలా మంది లోకస్తులుగా అవిశ్వాసులుగా మార్చబడుతున్నారు. అంటే దేవుని మీద ఉన్న విశ్వాసం ఏమైపోతుంది, మరలిపోయి అవిశ్వాసులుగా మార్చబడ్డారు. ఆదిలో సాతాను ఏం చేశాడంటే, మొట్టమొదటిగా వాడు ఏది పాపము మన ద్వారా విత్తడానికి వాడు ఏం చేశాడు తెలుసా, దేవుని మీద అవిశ్వాసం కలగడానికి ఒక విత్తనం విత్తాడు. అవునా, ఇది నిజమా, ఇది మీకు దేవుడు చెప్పాడా అని హవ్వ దగ్గర ఒక ప్రశ్న సంధించాడు. దానితో దేవుని మాట మీద అవిశ్వాసము, సాతాను మాట మీద విశ్వాసము కలగడానికి కారణమైపోయింది. అందుకే నా దేవుని ప్రజలారా, సాతాను మొదటి నుండి మోసపుచ్చేవాడు, విశ్వాసులను అవిశ్వాసులుగా మార్చి పడగొట్టాలని వాడు చూస్తున్నాడు. ఈ అంచె దినాలలో జరుగుతున్న కుట్ర కూడా అదే. మన జీవితాలలో కూడా మనము స్థిరముగా నిలబడ్డామనుకుంటున్నాం కదా. అయితే బైబిల్లో ఏమని ఉంటుంది తెలుసా, తాను నిలుచుచున్నాను అని తలంచుకొని ప్రతివాడును పడిపోకుండా నిమిత్తము జాగ్రత్తగా చూచుకోవాలంట. ఈ అంచె దినాల్లో మన విశ్వాసము వృద్ధి పొందించమని మన దేవుణ్ణి మనం అడగాలి. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారే ఒక మాట అంటారు. అదేమిటంటే లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనము. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. చూడండి, ఏమంటున్నారంటే, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా. నా దేవుని ప్రజలారా, ఈ దినము మనకు కలిగి ఉన్న ఈ విశ్వాసము అంతము వరకు నిలబడాలంటే మన విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రార్థన చేయాలి. ఎందుకు యేసయ్య మాట అంటున్నాడు, మనుష్య కుమారుడు రెండవ రాకడగా మధ్యాకాశానికి రాబోతున్నాడు. మధ్యాకాశానికి వచ్చేటప్పుడు మనము కూడా ఇక్కడి నుండి ఎత్తబడి ఆయనను కలుసుకునే ఒక దినము రాబోతున్నది. అలాంటి సమయంలో మనము విశ్వాసము కలిగి ఉండాలి. ఆయన అంటున్నాడు, విశ్వాసము గురించి మాత్రమే ఇక్కడ రాయబడి ఉంది. ఆయన ఏ అభిషేకమో వరములను బట్టో ఫలములను బట్టో రాయలేదు. విశ్వాసము కనుగొందునా అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, మనలో కూడా చాలా మంది జీవితాలలో నేటి దినమున అద్భుతాలు, స్వస్థతలు, విడుదల కార్యాలు పొందుకోలేదు అన్నటకు కారణం ఏంటి తెలుసా? మొట్టమొదట రక్షింపబడిన దినములో దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంటుంది. అందుకనే అన్యజనులైన వారు దేవుని నమ్ముకున్న వెంటనే అద్భుత కార్యాలు వాళ్ళు పొందుకుంటారు, స్వస్థత కార్యాలు పొందుకుంటారు. దేవుని నమ్ముకున్న వారికి, విశ్వాసంలో బలపడిన వారికన్నా కొత్తగా నమ్ముకున్న వారికి దేవుడు అద్భుత కార్యాలు ఎక్కువ చేస్తాడు. ఎందుకంటే వారిలో పరిపూర్ణమైన విశ్వాసం. అయితే రాను ఏమైపోతుందంటే, రాను విశ్వాసం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకనే మన జీవితంలో ఎవరు కూడా అవిశ్వాసులుగా ఉండకుండా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ సంఘములో ఉన్నవారు, ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి వారు కూడా విశ్వాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. అది నిత్య జీవము కొరకైన విశ్వాసము కావచ్చు, నీ జీవితంలో అనునిత్యము నీకు కావలసిన వాటిని పొందుకునే విషయంలో విశ్వాసము కావచ్చు, పరిశుద్ధాత్మను గురించిన విశ్వాసం కావచ్చు, వరములను గురించిన విశ్వాసం కావచ్చు. విశ్వాసములో మనము పడిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆ దినాలలో ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, ఎన్ని బాధాకరమైన పరిస్థితులు వచ్చినా, మరణము జరిగినా కూడా విశ్వాసములో మనం పడిపోకూడదు. విశ్వాసం కలిగి జీవించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు లాజరు చనిపోయినప్పుడు 3 దినముల తరువాత ఆయన అక్కడికి లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఆయనని లాజరును బయటికి తీసుకొని రావాలని తన లాజరు గృహము దగ్గరికి వెళ్ళినప్పుడు మార్తా ఆమెతో సంభాషిస్తున్నాడు యేసయ్య. సంభాషిస్తున్నప్పుడు ఆమె అంటుంది, అయ్యా
ఇక్కడ నువ్వు ఉంటే లాజరు చనిపోయేవాడు కాదు. లాజరు చనిపోయాడు, అతన్ని పాతిపెట్టి కూడా దాదాపు 4 దినములు అయిపోయింది అని బాధపడుతుంటే ఆయన ఒక మాట అంటాడు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. విశ్వాసం ఉంచువాడు ఏమైతాడంట? చనిపోయినా బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. హల్లెలూయా. చూడండి, నేను మొట్టమొదటిగా చెప్పాను కదా, ఈ విశ్వాసము దేని గురించి చెప్తున్నానంటే నిత్య జీవము కొరకైన విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, నన్ను నమ్మి నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు. ఏంటి ఈ మర్మము? చనిపోయిన వారు బ్రతకడం ఏమన్నా సాధ్యపడే మాటనేనా? చనిపోతే ఇక బరియల్ కార్యక్రమం కోసం, భూస్థాపన కార్యక్రమం కోసము పెట్టెను, వస్త్రమును, గుంత తవ్వడము అన్ని కూడా తయారు చేసుకుంటారు, సిద్ధపడుతుంటారు. కానీ యేసయ్య ఏమంటారంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినాను బ్రతుకును. బ్రతికి ఇంకా ఏమనుంది? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఎవరైనా ఈ భూలోకంలో 2 సార్లు జన్మిస్తాడో వాడు ఒక్కసారే మరణిస్తాడు. ఎవడైనా ఈ భూలోకంలో ఒక్కసారే జన్మిస్తే వాడు 2 సార్లు మరణించవలసిన ఆవశ్యకత ఉంది. ఏంటి ఈ మాట అంటే, ఒకటి శరీర సంబంధమైన జన్మ, తల్లి గర్భములో నుండి బయటికి రావడము. రెండవది మన పాపముల నిమిత్తము మరణించి రెండవసారి క్రీస్తుతో కూడా నూతనంగా జన్మించడము. ఈ జన్మ, ఈ 2 జన్మలో కలిగిన వాడు ఒక్కసారి చనిపోతాడు. ఎట్లా అంటే శరీర మరణమే ఉంటుంది కానీ ఆత్మ మరణం వానికి ఉండదు. ఎందుకంటే వాడు యుగ యుగాలు నిత్య జీవములో దేవునితో పాటు ఉంటాడు. ఒక విశ్వాసం, అందుకనే అంటాడు, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు. రెండవ మాట చెబితే, ఒక్కసారి జన్మించిన వాడు అంటే తల్లి గర్భము ద్వారా జన్మించిన వాడు ఒక్కసారి జన్మిస్తే, క్రీస్తుతో పాటు రెండవసారి బాప్తిసం ద్వారా జన్మించని వాడు 2 మరణాలు. ఒకటి శరీర సంబంధమైన మరణము సహజముగా అందరికీ వస్తుంది. రెండవది ఆత్మ యొక్క మరణము. అందుకని దాన్ని ఏమంటారంటే రెండవ మరణమైన నిత్య నరకాగ్నిగుండము. చాలా జాగ్రత్తగా నా మాటలు మనసులో పెట్టుకోనండి. 2 సార్లు జన్మిస్తే ఒకసారే మరణము, ఒక్కసారే జన్మిస్తే 2 సార్లు మరణము. నా దేవుని ప్రజలారా, ఇప్పుడు చెబుతున్న మాట, యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసమును కలిగి ఉంటే చనిపోయినా బ్రతుకుతావు. ఆమేన్. ఇది నిత్య జీవార్థమైన విశ్వాసము గురించి మాట్లాడుతున్నాడు. నా దేవుని ప్రజలారా, ఈ అంచె దినములలో ఎలాంటి విశ్వాసం వృద్ధి పొందించాలని దేవుని అడగాలంటే, అయ్యా నిత్య జీవములో నీతో పాటు నేను ఉండాలి. హల్లెలూయా. అందుకు కావలసినంత పరిపూర్ణమైన విశ్వాసము నాలో వృద్ధి చేయి. ఏ కోశాన కూడా నాలో అవిశ్వాసము కలగకూడదు. సాతాను ఎలాంటి అవిశ్వాసం నాలో విత్తకూడదు. తోమా లాంటి అవిశ్వాసం నాలో కనపడకూడదు. అనేక మంది భక్తులు జారిపోయి పడిపోయిన జీవితము, అలాంటి అవిశ్వాసము నాలో ఉండకూడదు. కాబట్టి ప్రతి దినము నీ కృప ద్వారా నా విశ్వాసాన్ని వృద్ధి పొందించుము. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారంట అంచె దినమున లేపబడతారు. ఆమేన్. సబ్జెక్ట్లోనే ఉన్నాను. అంచె దినములో అంతము వరకు కలిగి ఉండవలసిన లక్షణాలు. ఇక్కడ ఒక విశ్వాసము అంచె దినములో లేపబడతారు. రెండవ మాట మనము చూసినట్లయితే, అంచె దినములలో ప్రతి క్రైస్తవుడు విశ్వాసి ప్రేమ కలిగి జీవించాలి. అంచె దినములలో ప్రేమ కలిగి జీవించాలని లేఖనం సెలవిస్తుంది. చూడండి, అపోస్తులుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, రెండవ మాట ఏం చదివామంటే, మనము పౌలు గారు ఏమంటున్నారు, మన ప్రభువైన యేసు రాబోతున్నాడు.
అంచె దినాలలో ఆయన రాకడ జరుగుతుందని అందరికీ తెలుసు. ఇవి మనం ఉన్నవి అంచె దినాలు, అపాయకరమైన కారాలు, దుర్దినాలు, ప్రభువు దినము అని రాయబడి ఉంది, మనకందరికీ తెలుసు. ఇక్కడ అంటున్నాడు ఆయన పరిశుద్ధులందరితో కూడా వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మన హృదయాలను పరిశుద్ధత విషయమై అనింద్యముగా ఆయన స్థిరపరచాలని. తండ్రి అయిన దేవుని దగ్గర కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి విజ్ఞాపన ఏమిటి? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని మనము లేఖనం చదువుతున్నాం కదా. ఆయన విజ్ఞాపన ఏంటంటే మన యొక్క హృదయాలు అనింద్యముగా పరిశుద్ధమైన వాటిగా ఉండుటకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి నా దేవుని ప్రజలారా, అనింద్యమైన హృదయాలు, పరిశుద్ధమైన జీవితం ఎలాగ వస్తుంది అని మనం చూస్తే ప్రేమలో అభివృద్ధి పొందినప్పుడు. ఆయన అంటున్నాడు 13వ వచనంలో, మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక. రెండే మాటలు ఇక్కడ చెప్తాడు. ఒకటి, మన హృదయాలు దేవుడు వచ్చేటప్పుడు అనింద్యముగా స్థిరపరచబడాలి అంటే ప్రేమలో మనము వర్ధిల్లాలి. ఆమేన్, హల్లెలూయా. ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, మీకు ధర్మశాస్త్రములో ఉన్న 10 ఆజ్ఞలు తెలుసు కదా, 10 ఆజ్ఞలు ప్రతి దినము మీరు పాటిస్తూ ఉన్నారు కదా. అయితే నేను మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. అదేమిటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనవలెననిదే నా ఆజ్ఞ అంటాడు. చివరికి యేసయ్య చెబుతున్న మాట ఒకటి, ప్రేమ చూపించుకొని ప్రేమలో వర్ధిల్లాలి. పౌలు గారు ఆ మాటను ఎత్తిపట్టి ఏమని రాస్తున్నారు? మీరు అనింద్యముగా స్థిరపరచబడాలి దేవుని రాకడలో ఆయన వచ్చినప్పుడు. అంటే మీ హృదయాలు స్థిరపరచబడాలి, మీరు పరిశుద్ధులుగా కనబడాలంటే ఒకటి, ఒకరి ఎడల ఒకరు, రెండవది మనుషులందరి ఎడల. ఒకరి ఎడల ఒకరు అని మనం బైబిల్ గ్రంథంలో పత్రికలలో చూస్తే ఒకరి ఎడల ఒకరు అని పౌలు గారు రాసిన దానికి అర్థము సహోదరి సహోదరులు, సంఘములో ఉన్నవారు. మనుషులందరి ఎడల అంటే అది సంఘమునకు వెలుపల ఉన్నవారు అని అర్థం. చూడండి, సంఘములో ఉన్నవారు ఒక కుటుంబముగా, ఒక శరీరముగా ఉన్నవారు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లాలి. రెండవదిగా కేవలం మనము మాత్రమే కాదు, సంఘమునకు వెలుపటి వారు, అన్యజనులు, దేవుని ఎరుగని వారి పట్ల కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఈ అంచె దినాలలో క్రైస్తవునిలో, సంఘములలో ఏది ఎక్కువగా విస్తరించాలంటే ప్రేమ. ఈ ప్రేమ ఎలాంటిది అంటే ఇది అగాప్య ప్రేమ, ఇది దేవుని ప్రేమ. ఈ ప్రేమలో కపటం ఉండదు, ఈ ప్రేమ ఉప్పొంగదు, ఈ ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ఈ ప్రేమ గురించి పౌలు గారు పత్రికలో రాస్తూ అనేక విషయాలు రాస్తాడు. చివరికి అంటాడు, ప్రేమ లేని వాడినైతే నేను మ్రోగెడు తాళమును, గనగల్లాడు కంచుమును అలాగ ఉంటాను. ప్రేమ లేని వాడినైతే నాకు ఎన్ని వరములు ఉన్నా కానీ, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడినా కానీ, అన్య భాషల చేత మాట్లాడినా కానీ నేను వ్యర్థుడనే. చూడండి నా దేవుని ప్రజలారా, దేవుడు ఏమంటాడంటే మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి, మీ శత్రువులను ప్రేమించుడి. క్రైస్తవ్యానికి ఉన్న పునాది ఒకటి ప్రేమ. యేసుక్రీస్తు ప్రభుల వారి భూలోకానికి ఎందుకు వచ్చారంటే ఆయన మనుషులను ప్రేమించి నిన్ను నన్ను రక్షించడానికి మాత్రమే ఆయన ప్రేమ ద్వారా ఈ లోకానికి వచ్చాడు. అలాంటిది సంఘములో మనకి ఏమి కావాలి అంచె దినాలంటే ఒకరి ఎడల ఒకరికి ప్రేమ కావాలి. హల్లెలూయా. ఈ ప్రేమలో ఎలాంటి అరమరికలు ఉండకూడదు. ఈ ప్రేమలో ఎలాంటి మచ్చలు, మలినాలు, డాగులు, ముడతలు ఉండకూడదు. స్వచ్ఛమైన పాల వంటి ప్రేమ కలిగి క్రైస్తవులు, సహోదరులు, సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. ఈ ప్రేమ లేకపోతే బయట వారు వచ్చి మనల్ని దాడి చేసే అవకాశం ఉంది. కుటుంబంలో అందరూ ప్రేమ కలిగి ఉంటే, ఒక మంచి అండర్స్టాండింగ్ మీద ఉంటే ఎవ్వరు కూడా వారిని విడగొట్టలేరు. ప్రేమలో ఏదైనా కొంచెం లోపం వస్తే మనుషులు విడిపోయే అవకాశం ఉంటుంది. అలాగుననే సంఘములో కూడా ప్రేమ కలిగి ప్రేమలో అభివృద్ధి పొందొచ్చు. అది అగాపె ప్రేమైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమలో మనం ముందుకెళ్తా ఉంటే మనల్ని కూడా ఏ సాతాను ముట్టలేడు. హల్లెలూయా. ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరము పురిగొల్పుకుంటూ, ఒకరినొకరము ఎంతగానో క్రీస్తు చూపిన మార్గంలో మనము ముందుకు వెళ్తూ ఉంటే ఒక దినాన
ఆయన పరిశుద్ధులందరితో కూడా వచ్చినప్పుడు మన హృదయాలు ఆయన ఎదుట అనింజమైనవిగా కనబడతాయి. ఆమేన్. అప్పుడు ఆ బూర శబ్దము మనం వినగలము. అప్పుడు ఆ బూర శబ్దము వినబడినప్పుడు మన యొక్క శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడి రెప్పపాటు కాలమున ఆయనని ఎదుర్కొనడానికి ఆ మధ్యాకాశంలో వెళ్ళాలంటే మీరు ప్రేమలో అభివృద్ధి పొందాలి. ఆమేన్. వర్ధిల్లాలంట. అభివృద్ధి పొందడం వేరు, వర్ధిల్లడం వేరు. అభివృద్ధి పొందడం అంటే అంచెలు అంచెలుగా ఆశీర్వదించబడము, వర్ధిల్లడం అంటే ఆశీర్వదించబడిన దానిలో ఇంకను విస్తరించడము. ఇక్కడ ప్రేమలో మీరు వర్ధిల్లాలి అంటే ప్రేమలో పడిపోయే అనుభవం ఉండకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా, ఎన్ని ఇతరులకు మన గురించి కానీ లేదంటే ఇతరుల గురించి కానీ చెడ్డ సాక్ష్యము పలికినా కానీ ఒక ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ దేవుని ప్రేమ చేత బంధించబడి మనము దూరము కాకోకుండా ఎప్పుడైతే ఉంటామో ఆ దినాన ప్రభువు రాకడ సమయంలో మనం ఎత్తబడగలము. హల్లెలూయా. ఒకటే ఒక మాట, మన హృదయాలు అనింజమైనవిగా నిష్కలంకమైనవిగా దేవుని ఎదుట కనపడాలంటే రాకడ సమయంలో ప్రేమ. హల్లెలూయా. ప్రేమ కలిగి నడుచుకోనండి. ఎలాంటి ప్రేమ? స్త్రీ పురుషుల ప్రేమ కాదు, యవనస్తుల ప్రేమ కాదు, లోక ప్రేమ కాదు. ఈ దేవుని ప్రేమలో ఎలాంటి తప్పుడు ఆలోచన ఉండదు. దేవుని ప్రేమలో ఎలాంటి తప్పుడు ఆలోచన ఉండదు. తప్పుడు ఆలోచనలు కావచ్చు, తప్పుడు క్రియలు కానీ ఉండవు. దేవుని ప్రేమలో అనుదినము అభివృద్ధి పొందే ఆ యొక్క స్థిరమైన ప్రేమ కలిగి ఉంటాము. ఆమేన్. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనము. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. అంతము వెంటనే రాదు. 12వ వచనములో అక్రమము విస్తరించుట చేత, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అనేకుల ప్రేమ చల్లారును. చాలు. ఇక వాక్యం విందాము. ఇక్కడ ఏమని రాయబడింది? యేసుక్రీస్తు ప్రభుల వారు రాకడ గురించిన కొన్ని సూచనలు ఇస్తున్నారు. అదేమిటంటే మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారము గూర్చి వినబోదురు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఉన్నామా లేదా? యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధ సమాచారాలు వింటున్నాము. రక్తపాతము ఎంతగానో సృష్టించబడుతున్నది, రక్తమేరలై పారిపోతున్నది. ఏ దేశానికి కూడా మంచి సంబంధము కలిగి లేదు. ఒకరు మేం గొప్ప అంటే ఇంకొకరు మేం గొప్ప అంటారు. ఇలాంటి పరిస్థితి ఏంటి? దేవుని రాకడ దినపు యొక్క పరిస్థితులు ఇవి. దేశము మీదకి దేశము, రాజ్యముల మీదకి రాజ్యము, భయంకరమైన యుద్ధాలు గడిచిన దినాల్లో మనము చూసాము. మన దేశముకు జరుగుతున్న యుద్ధము మనం చూస్తున్నాము. రాబోయే దినములో కూడా భయంకరమైన యుద్ధాలు జరగబోతున్నాయి. ఆయన అంటున్నాడు ఇవి జరగవలసినవి, మీరు కలవరపడుకుడి, అంతము వెంటనే రాదు. దాని తర్వాత ఆయన అంటున్నాడు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయిందంట. ఒక 20 సంవత్సరాల కిందట ఉన్న ప్రేమ, బంధుమిత్రుల మధ్యలో ఉన్న ప్రేమ, ఇప్పటికి ప్రేమకి చాలా వ్యత్యాసం ఉంటుంది. 20 సంవత్సరాల క్రితము ఒక బంధువు వస్తున్నాడంటే ఆ కుటుంబంలో భలే సంతోషం ఉంటుంది. పలానా వారు వస్తున్నారని ఎంతగానో కుటుంబంలో అన్ని కూడా సమకూర్చుకుంటారు. వారు వచ్చిన వారు ఇంటికి మరలా తిరిగి వెళ్ళాలంటే చాలా కష్టం. ఇదొక్క రోజు ఉండు, ఇదొక్క రోజు ఉండు, ఇదొక్క రోజు ఉండు, కోడి కోసి పెడతా అని వారిని అట్లే పెట్టేవారు. వారు పోయేదానికి కష్టం. చివరికి ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు ఇంటికి పోవాలంటే పోయేటప్పుడు ఏడ్చుకుంటూ పోయేవారు. ఈ దినాన ఎవరైనా మన ఇంటికి బంధువులు వస్తున్నారంటే ఎట్లా మనం రెస్పాండ్ అవుతాం? ఉన్నది ఉన్నట్లుగా ఆలోచన చేద్దాం. ఒక వారం రోజులు మీ ఇంట్లో మేము ఉండాలని ఎవరైనా బంధువులు చెప్పి మన ఇంటికి వస్తున్నారంటే ఇంకా మన పరిస్థితి ఏంటి? చూడండి, ప్రేమ చల్లారిపోతుంది. బంధువుల మధ్యలోనే కాదు కావచ్చు, విశ్వాసుల మధ్య కూడా ప్రేమ చల్లారిపోతుంది. లోకములో ప్రేమలో మోసం ఎక్కువ కనబడుతుంది. చాలాసార్లు మనం చూస్తుంటాం టీవీలలో, భార్య భర్తను మోసం చేశారు, భర్త భార్యను మోసం చేశారు, చంపుకున్నారు. ఇంకా యవన స్త్రీ పురుషులు మోసము చేత మోసగించబడి చనిపోతూ ఇంకా వారు ఏం చేస్తున్నారు? సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎందుకు? దీనంతటి కారణం తెలుసా? అక్రమము విస్తరించింది. అక్రమము లోకములో విస్తరిస్తే పెద్దగా ఆశ్చర్యపడవలసిన విషయం ఏమి లేదు. అక్రమము సంఘాలలో కూడా విస్తరించిపోయింది. అక్రమం అంటే క్రమము లేని జీవితము. దేవుడు కోరుకున్న క్రమశిక్షణ కలిగిన జీవితం లేకపోవడమే అక్రమము.
లోకములో అక్రమములు పలు రకములుగా ఉన్నవి. డబ్బు విషయం కావచ్చు, ప్రేమ విషయం కావచ్చు, ఇంకా బాంధవ్యాల విషయము కావచ్చు, ఇంకా లోకములో అనేక రకములుగా అక్రమం ఉంది. కానీ సంఘములో అక్రమం ఏమిటంటే క్రమశిక్షణ లేకపోవటే అక్రమము. దేవుని ఆజ్ఞలను లోబడకపోవటమే అక్రమము. నా దేవుని ప్రజలారా, ఈ దినాన ప్రేమ సంఘాలలో చల్లారిపోవడానికి గల కారణము క్రమశిక్షణ కలిగిన జీవితాలు లేకపోవడం, అక్రమము విస్తరించిపోవడము, ఒకరిని ఒకరు తగ్గించుకోకపోవడము. దీనిని బట్టి ప్రేమ చల్లారిపోతుంది. అయితే ఒక మాట చెప్తాను, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుని ఎరుగడు అంటే దేవుని తెలియదని కాదు, చాలా అర్థం ఉంటుంది. దేవుని ఎరుగడంటే నిత్య జీవార్థమైన పరలోకములో వాడు చేర్చబడడు, అంతే. ప్రేమ లేకుండా కఠినత్వమైన జీవితము, కఠినంగా వ్యవహరిస్తూ అనేకులను దూరపరుచుకుంటూ తగ్గించుకోలేని జీవితాలను బట్టి మనుషులందరినీ దూరపరుచుకుంటున్నావా? ఒక దినాన దేవుని రాజ్యంలో మనం ఉండలేము. మూడో విషయం చెప్తున్నాను చూడండి. అంచె దినములలో ప్రభువు కార్యముల యందు మనము ఆసక్తి కలిగి ఉండాలి. అంచె దినాలలో మనం ఎలా ఉండాలి? ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తి. చూద్దాం బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం గమనిద్దాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి అంటున్నారు. ఏమని పౌలు గారు రాస్తున్నారు? నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ఏదైతే దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, సంఘము కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తము ఏ ప్రయాస అయితే నువ్వు పడుతున్నావో అది ఆర్థికంగా సహకరించడం కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, దేవుని పనిలో వంగి పని చేయడం కావచ్చు, లేదంటే సేవకులకు సహకారంగా ఉండడం కావచ్చు, నీకు చేతనైన పని ఏదైనా కానీ దేవుని రాజ్య నిర్మాణం నిమిత్తం నువ్వు చేస్తున్నావో ఈ ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థము కాదు. కాబట్టి మీరు భయపడకుడి, కదలకండి, స్థిరులుగా ఉండండి. ఎంతవరకు అంటే ఎప్పటికీ కూడా మీరు ఆసక్తులై ఉండుడి అని ఉంది. ఎంతవరకు ఎప్పటికీ అంటే దేవుని రాకడ వరకు, దేవుని యొక్క రాజ్య నిర్మాణం కొరకు ప్రయాసపడే వారు ఎవరైనా కావచ్చు, అంతము వరకు దానిని జరిగించేవారుగా ఉండాలి. మధ్యలో పడిపోకూడదు. దేమ అనేవాడు ఒకడు ఉన్నాడు, పౌలు గారికి శిష్యుడు. ఈ దేమ అనేవాడు ఇహలోకాన్ని స్నేహించి పౌలుని విడిచిపెట్టి వెళ్ళి లోకంలో కలిసిపోయాను అని పౌలు గారు చెబుతున్నారు. చూడండి, ఏదైనా ఒక కార్యము, ఒక భారము, ఒక పనిని నీవు నిర్వర్తించవలసి ఉన్న సమయములో ఆ పనిని చేయకోకుండా నీవు మధ్యలో దూరముగా వెళ్ళిపోకూడదు అని దేవుడు అంటున్నాడు. కొంతమందికి దేవుడు కొన్ని కృపలను, వరాలను, తలాంతులను ఇస్తుంటాడు. ఈ తలాంతులలో మనము ఎంతవరకు వాడబడాలంటే చివరి వరకు, అంటే మనం ఈ భూలోకాన్ని విడిచిపెట్టేంత వరకు, లేదంటే ఆయన రాకడ వచ్చేంత వరకు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలంట. ఎందుకు? దానికి తగిన ప్రతిఫలము దేవుడు ఒక దినాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు కొంతమందిని నియమించి ఉంటాడు. కొన్ని పరిచర్య నిమిత్తము, కొన్ని కార్యములు వీరి ద్వారా జరిగించబడాలని పరిచర్య ధర్మాన్ని కొంతమందికి దేవుడు ఇచ్చి ఉంటాడు. ఆ పరిచర్య ధర్మాన్ని, ఆ కృపను నిలబెట్టుకొని నేను ఈ పని చేయవలసి ఉన్నదని దానిలో ఆసక్తి కలిగి నువ్వు చేస్తే నీకు ఆశీర్వాదము. హల్లెలూయా. దేవుని పనిలో మనము ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని రాజ్య నిర్మాణములో శరీరం అనే ఈ యొక్క సంఘము ప్రతి అవయవము కలిసి పని చేస్తేనే ఒక రాజ్యము కట్టబడుతుంది. అవయములుగా ఉన్నవారు ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహకరించుకోవాలి. దేవుని పరిచర్యలో ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క కృప ఇచ్చినప్పుడు దాని అంతము వరకు మనము చేపట్టాలి. స్థిరముగా ఉండండి, కదలని వారుగా ఉండుడి. అంతము వరకు ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండు అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, మనము ఎలాగ ఉండాలి దేవుని పరిచర్య, దేవుని పని నిమిత్తములు అంటే మందత్వము రాకూడదు. మందత్వము రాకూడదు. క్రైస్తవుని జీవితంలో నేటి దినాలలో మందత్వం వస్తుంది. అందుకనే ఆసక్తి లేని జీవితాలు, నిర్లక్ష్య స్వభావం ఎప్పుడు వస్తుందంటే మందత్వం కనబడినప్పుడే. దేవుని మందిరానికి రావాలంటే ఆసక్తి లేని తనం అంటే మందత్వం. ఏమీ లేనప్పుడు, వారికి ఏమి కలగనప్పుడు మంచిగా ఆసక్తి కలిగి ఉంటారు. దేవుడు కొంచెం ఆశీర్వదిస్తే
ఇక దేవునిని, మందిరాన్ని అన్నిని కూడా పక్కన పెట్టి నిర్లక్ష్య స్వభావం చేసేవారు చాలా మంది ఉంటారు. అందుకనే చూడండి, బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో పౌలు గారు ఒక మాట అంటారు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి కొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనబరచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాము. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు పౌలు గారు, మీరు మందులు కాక, మందులు అంటే ఏదో తినేటి కాదు, టాబ్లెట్స్ కాదు. ఆయన ఏమంటున్నాడు, మందతనము వద్దు, మీరు మందులు కాక ఏదైతే ఇంతవరకు మీరు ఆసక్తిని ప్రదర్శించారో, కనుపరిచారో, అది ఎంతవరకు అంట, తుదమట్టుకు కనబరచవలని అపేక్షించుచున్నాను. నా దేవుని ప్రజలారా, చాలా మంది పరిచర్యలో వాడబడుతున్నారు. దేవుని రాజ్య నిర్మాణంలో వారు తమ యొక్క పనిని, తమ భారాన్ని గుర్తెరిగిన వారై సేవకు సహకరిస్తున్నారు. అయితే మధ్యలో కొంచెం మందత్వం వస్తుంది. ఈ మందత్వాన్ని అంతటి కూడా విడిచిపెట్టి గడిచిన దినాలలో ఎలాగైతే ఎంత ఆసక్తినైతే కనపరిచామో మరలా ఆ ఆసక్తి ఎంతవరకు, తుదవరకు కనపరచాలని పౌలు గారు అపేక్షిస్తున్నారు. హల్లెలూయా. తుదవరకంటే ఆయన రాకడ వరకు, తుదవరకంటే మనము ఈ భూలోకాన్ని విడిచిపెట్టేంత వరకు దేవునిలో నువ్వు తీసుకున్న తీర్మానము కావచ్చు, లేదంటే నీ మీద దేవుడు పెట్టిన భారము కావచ్చు, అది తుదవరకు కనపరచాలని దేవుడు ఇష్టపడుతున్నారు. నా దేవుని ప్రజలారా, చాలా మంది జీవితాలు ఎలాగుంటాయంటే కొద్ది రోజులు ఆసక్తిగా బాగా ముందుకు వస్తారు. భక్తిలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, తలాంతులలో కావచ్చు, కృప విషయంలో కావచ్చు. మొదట ఉన్న ఆసక్తి రాను రాను తగ్గిపోతుంది. ఎలాంటి సామెతలు ఉన్నాయంటే లోకములో, రాను రాను రాజుగారి గుర్రము గాడిదైపోయిందంట. చూడండి, ఇలాంటి పరిస్థితి నిజంగా ఇది క్రైస్తవ సంఘానికి నేటి దినాలలో చాలా రిలేటెడ్ సామెత. మొట్టమొదటి దినాలలో ఉన్న ప్రార్థన జీవితం, మొట్టమొదటి దినాల్లో ఉన్న దేవుని మందిరానికి వచ్చే ఆసక్తి, మొట్టమొదటి దినాల్లో దేవునికి ఇచ్చే ఆసక్తి, మొట్టమొదటి దినాల్లో దేవునితో సహవాసము, ఇవన్నీ కూడా రాను రాను తగ్గిపోతున్నాయి. ఎందుకు? మందత్వం వచ్చింది. కాదంటారా? 100% ఇది వాస్తవము. నిర్లక్ష్య స్వభావం వచ్చింది. ఎందుకు? మందత్వము. నా దేవుని ప్రజలారా, మీరు మందులు కాక ఈ అంచు దినాలలో మొదట ఏ ఆసక్తినైతే కనపరిచారో ప్రభు కార్యాభివృద్ధి నిమిత్తము అంతము వరకు అదే ఆసక్తిని కనపరచుడి. హల్లెలూయా. ఇలాగ మీరు చేస్తే ఏం జరుగుతుంది? దేవుడు ఒక జీతాన్ని సిద్ధపరిచారు, దేవుడు ఒక కిరీటాన్ని సిద్ధపరిచాడు. తన రాజ్యములో బలా నమ్మకమైన దాసుడా, నీ మీద నేను ఉంచిన భారాన్ని, నీకు అప్పచెప్పిన పనిని తుదమట్టుకు నెరవేర్చావు కాబట్టి ఇదిగో నేను నీ కొరకు ఇస్తున్న బహుమానము, రాజ్యమును సంపాదించుకొని స్వతంత్రించుకొని దేవుడు ఒక దినాన్ని నిన్ను ప్రశంసించే దినం ఉంది. అందుకనే సాధ్యమైనంత వరకు ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకనే పౌలు గారు ఏమంటారంటే, నేటి దినములో ఉన్న సంఘానికి చాలా రిలేటెడ్గా ఒక వాక్యము, ఒక మాట అంటారు. ఏమని అంటారు? చూడండి, బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనము. అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు కార్యములను చూడరంట. అందరూ కూడా తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారంట. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అందరూ అంట నా పుట్ట నా పుట్ట అని దేవుణ్ణి పక్కన పెట్టేశారంట. అంటే తమ పొట్ట కూటి కోసమే పరిగెడుతున్నారు. కానీ దేవుని రాజ్య నిర్మాణం అనేది ఒకటి ఉంది, దేవుని మందిర పని అనేది ఒకటి ఉంది. దానిలో నేను పాలి భాగస్తుడను, పాలి భాగస్తురాలను. ఆ పనిని నేను జరిగించకపోతే శిక్ష, ఉగ్రత నా మీదకి వస్తుంది అనే జ్ఞానము లేని వారిగా నేటి క్రైస్తవులు మారిపోయారు. అందరూ కూడా తమ సొంత కార్యములే, లేచినది మొదలుకొని వారమంతా కూడా ఏంటి, వారి యొక్క హృదయములో ఉన్న ఆ తీవ్రమైన బాధ ఏంటి తెలుసా? సొంత కార్యాలు జరిగించుకోవడము తప్ప దేవుని కార్యము జరిగించాలని ఒక్కది కూడా ఒక్క ఆలోచన రాదు. చాలా కొద్ది మందికి దేవుని పని మీద, దేవుని కార్యముల మీద ఆలోచన ఉంటుంది. అయితే ఈ భూలోకంలో అంట ఒక ధనవంతుడు తనకు కావలసిన ధాన్యమును సమస్తమును సమకూర్చుకున్నాడు.
తనకు కావలసిన పేరు ప్రఖ్యాతులు, బంగారు, వజ్రాలు అన్ని కూడా సమకూర్చుకొని ఇంకా తన ప్రాణముతో అంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని తన ప్రాణముతో చెప్పుకుంటుంటే దేవుడు అంటున్నాడట, ఒరే పిచ్చోడా, వెర్రివాడా, ఇంత సమకూర్చుకొని నీవు అన్ని కూడా నీ కొరకు బాగా సమకూర్చుకొని పెట్టుకున్నావు కదా, స్టాక్ పెట్టుకున్నావు కదా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ సంపాదన ఎవరు తవ్వుతుందరా పిచ్చోడా అన్నాడంట. ఈ మాట మీకు కూడా దేవుడు అంటున్నాడు. సంపాదన సంపాదన సంపాదన, సొంత పని సొంత పని సొంత పని అని పరిగెడుతున్నావు కదా, దేవుని పని ఉంది అనేది మర్చిపోయావు కదా. ఒక రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించినది ఏమన్నా బ్యాగులలో సర్దుకొని పైకి పోతావా? ఆ సంపాదన దేవుడు అడుగుతాడా, నా కోసం ఏం సంపాదించినావని? అడగడు. ఎన్ని ఆత్మలు సంపాదించావు? నా మందిర నిర్మాణం కొరకు, ఆత్మల రక్షణ కొరకు సేవకుడు చేస్తున్న పరిచర్యలో నీ చెయ్యి ఎక్కడుంది, నీ భాగం ఏంటి అని అడుగుతాడు. సేవకుడు సువార్తకు పోతుంటే వస్తున్నావా? సేవకుడు ఆదివారం పూట్ల వంట చేస్తుంటే వస్తున్నావా? ఒక్కడే కష్టపడాలా? సేవకుడు వెహికల్స్ తోలుకుంటా పోతుంటే నీవు చెయ్యగలిగిన పని ఉన్నప్పటికీ, నీ చేతనైన పని ఉంది అయినా నిలుకొని కూర్చున్నావా? ఒక దినాన దేవుడు అడుగుతాడు. ఆ దినాన నీ దగ్గర సరైన సమాధానం లేకపోతే ఒకటే మార్గం, కట్టిక చీకటి కలిగిన ఆ నరకంలో పడవేయబడే దినము. అందుకనే నా పనే ఈ భూలోకంలో నా పొట్ట కోసమే కాదు, ఎవరికైనా ఒక జ్ఞానం ఉండాలి. ఏంటి? నా పని కేవలం నేను బ్రతికే దానికోసమే ఇది. కానీ అంతకైనా శ్రేష్టమైన పని భారము, దేవుని రాజ్య నిర్మాణము నా ద్వారా జరగాలి. హల్లెలూయా. నేటి దినాలలో సంఘాలలో పరిస్థితి ఎలాగ మార్చబడిందంటే, దేవుని పని అంటే తప్పించుకొని తిరిగేవాడు తప్ప దేవుని పని కొరకు తన పనిని పక్కన పెట్టేవారు ఒక్కరు లేరు. పలానా దినాన ఈ పని ఉంది, ఈ పని నేను చేయగలిగినది, ఒక డ్రైవింగ్ కావచ్చు, ఒక పరిచయం చేయవచ్చు, ఒక వాయిద్యం కావచ్చు, లేదంటే ఒకటి ఏదైనా కానీ బరువు పని చేసేది కావచ్చు, ఆ దినాన దేవుని మందిరంలో జరుగుతుంది, ఆ పని నేను చేయగలను అని తెలిసి కూడా ఇంటి దగ్గర నిర్లక్ష్యంగా పండుకొని ఉంటావు కదా. అలాంటి సమయంలో దేవుడు ఒక దినాన్ని అడుగుతాడు, దేవుని మందిరంలో దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం జరిగే పనిలో నీవు ఏమైనా పాలు పంపులు పంచుకున్నావా? ఎట్లా నా రాజ్యంలోనికి నిన్ను అనుమతించాలి అన్నప్పుడు ఇక అక్కడ క్షమాపణ ఉండదు. నా దేవుని ప్రజలారా, పరిచర్య విషయంలో చాలా మంది మందులైపోయారు. ఇది వాస్తవము. ప్రతిదీ కూడా సేవకులే చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే హృదయంలో ఒక టైపు డంబము, గర్వము. మేం చేయాలా? ఇది మేం చేసేది కాదు, ఇది చేసే వాళ్ళే చేయాలి, తక్కువ బీద వాళ్ళే చేయాలి. అయితే నేను ఒకటి చెప్తా, ఎవడైతే దేవుని పని చేస్తాడో కనీసం వారానికి ఒక్కసారైనా, వారమంతా పని చేసిన వాని సంపాదన కన్నా రాబోయే దినాల్లో దేవుని పని చేసిన ఒక్క దినం చేసిన వాడు ఉంటాడు కదా, వాడు అత్యధికంగా వాని సంతానం ఆశీర్వదించబడతాది. ఆమేన్. హల్లెలూయా. నేను చెబుతున్నాను, పరిచర్యలో ఉన్నంత ఆశీర్వాదము నువ్వు 1,00,000 రూపాయలు డబ్బిచ్చినా కానీ రాదు. ఇది వాస్తవము. నువ్వు వంగి పరిచర్య చేయి, నీకు చేతనైన దేవుని సేవకులకు సహాయం చేయి, ఆ పరిచర్య చేసి చూడు, నీ యొక్క సంతానము వంశము కట్టబడకుంటే ఈ పరిశుద్ధ గ్రంథము సత్యమైనది కాదు. నేను చెబుతున్నా కదా, పరిచర్య కోసం ఎవడైతే పూనుకుంటాడో, దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం ఎవడైతే పాటుపడతాడో వాడు మాత్రమే ఆశీర్వదించబడతాడు. అందుకనే అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు. దేవుని కార్యము, యేసుక్రీస్తు కార్యములను ఎవ్వరూ చూడరు, అడిగినా కూడా రారు, పిలిచినా కూడా పలకరు. అయితే ఒక దినాన దానిని బట్టి శిక్ష ఉంది అనేది గ్రహించాలి. 4వ విషయం, అంచె దినములలో మనం ఎలా ఉండాలంటే జ్ఞానము కలిగి ఉండాలి. ఈ అంచె దినములలో జ్ఞానము లేకపోతే పడిపోతావు. ఈ అంచె దినముల లోక జ్ఞానం నువ్వు ఎంతైనా సంపాదించుకో, నువ్వు పిహెచ్డి చేయి, ఐఐటి కాలేజీలో చదువు, ఎక్కడైనా చదువు, అయితే దేవుని గురించిన జ్ఞానము నీకు లేకపోతే ఖచ్చితంగా నువ్వు పడిపోతావు. సాతాను వేసే వాని కుయుక్తులలో, వాని కుట్రలలో పడిపోయే ఒక అవకాశం ఉంది. నా దేవుని ప్రజలారా, చదువుదాం లేఖనంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక, చూడండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక్కడ ఒక జాగ్రత్త పౌలు గారు చెప్తున్నారు. ఎవరైతే
పౌలు గారు రాసిన 14 పత్రికలు కనీసం ఒక్కసారి చదివినా కానీ వారికి క్రమశిక్షణ అనేది తెలిసిపోతుంది. ఎలాగ అంచు దినాలలో మనం ఉండాలి, సంఘ క్రమములు ఏమై ఉన్నవి, మనం నడుచుకొనొచ్చు, మనము ప్రత్యక్షపరచవలసిన, మనం కనపరచవలసిన లక్షణాలు ఏమై ఉన్నవి తెలియాలంటే 14 పౌలు గారి పత్రికలు చదివితే క్రమశిక్షణ తెలుస్తుంది. కొన్ని నియమాలు ఎలాగుంటాయి, ఎలాగ నడుచుకోవాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోగలం. నేను చెప్పినవన్నీ కూడా ఇప్పుడు పౌలు గారి పత్రికల్లో గురించే. ఉపదేశం అంతా కూడా పౌలు గారి పత్రికల్లో మనం చూడవచ్చు. ఇప్పుడు అంటున్నాడు, దినములు చెడ్డవి. ఎవరైనా దినాలు మంచివి అని చెబుతారా? ధైర్యం చేసి ఎవరైనా చెప్పగలరా? చెప్పలేం. ఎందుకు? ఇంట్లో నుండి కాలు బయట పెట్టిన వాడు ఎంత లగ్జరీ కార్లో పోయినా కానీ, ఎంత ఆడి కార్లో పోయినా కానీ, ఎంత ఓల్వో కార్లో పోయినా కానీ వాడు ఇంటికి రావడం చాలా కష్టమైపోతుంది. ఏ అపాయము కబలించి వేస్తుందో, ఏ ప్రమాదము కబలించి వేస్తుందో, ఏ యాక్సిడెంట్లో మరణిస్తారో తెలియదు. సరే, ఎక్కడికి పోకుండా ఇంట్లోనే కూర్చుందాం అనుకుంటావా? గుండెపోటు ఎవరికి చెప్పి రాదు. నేను వస్తున్నా అని చెప్పదు. ఎట్లా వస్తుంది? రావడం గుండె నొప్పి వచ్చిందని అట్లే పడిపోతారు. కనీసం హాస్పిటల్కు తీసుకుపోయే లోపలే మనిషి చనిపోయే ప్రమాదకరమైన జీవితాలు మనం జీవిస్తున్నాం. ఇవి ఎలాంటి దినాలు? అపాయకరమైన దినాలు. ఏ సమయంలో ఏ మిసైల్ వచ్చి మన మీద పడతాయో, ఏ యుద్ధ వాతావరణము దేశంలో రగులుకుంటుందో తెలియని పరిస్థితి. ఇలాంటి దినాలలో, ఈ అంచు దినాలలో, దేవుడు చెప్పిన రాకడ దినాలలో యుద్ధాలు జరుగుతాయి, కరువులు, భూకంపాలు జరుగుతాయి, రాజ్యముల మీద రాజ్యములు, దేశముల మీదకి దేశములు అంటున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకేం కావాలి తెలుసా? ఇవి అంచు దినాలు అని అజ్ఞానుల వలె ఉండకూడదు. గడిచిన దినాలలో అజ్ఞానుల వలె ఉన్నావా? జ్ఞానము లేని జీవితము జీవిస్తున్నావా? సమయాన్నంతా కూడా వృధాగా వ్యర్థముగా పోనిచ్చావా? నీ సమయాన్నంతా కూడా లోక సంబంధమైన వాటి కొరకు ఖర్చు చేసావా? సినిమాలకు, టీవీలకు, ఫ్రెండ్స్తో పాటు తిరగడానికి, లేదంటే పిక్నిక్లకు, పార్కులకు, షికారులకు, ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు అంతా కూడా సమయాన్నంతా కూడా వ్యర్థము చేసి గడిచిన దినాల్లో ఉన్నావేమో. అయితే ఈ అంచు దినాలలో ఒక జ్ఞానము కలిగి మనము జీవించాలి. సమయాన్ని దుర్వినియోగం చేసేవాడు అజ్ఞాని, సమయాన్ని సద్వినియోగం చేసేవాడు జ్ఞాని. రెండే మాటలు దేవుని దృష్టిలో. ఎవడైతే సమయాన్ని ఎలాగ ఖర్చు పెట్టాలో తెలుసుకుంటాడో వాడు జ్ఞాని. సమయాన్ని దుర్వినియోగం చేసుకుని, వ్యర్థము చేసి, కాలక్షేపణ చేసి, నిద్రపోతూ సమయాన్ని అంత వ్యర్థము చేసి, లేనిపోని అల్లరి పొక్కరి చేష్టల ద్వారా సమయాన్ని దుర్వినియోగం చేసుకునేవాడు అజ్ఞాని. మనము జ్ఞానుల వలె ఉండాలంట. ఎందుకు? రాకడ దినాలలో సమయము పోగొట్టుకుంటే ఆ సమయము తిరిగి మరలా మనం తెచ్చుకోలేము. బైబిల్ గ్రంథంలో సమయానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఒక క్షణము కూడా మన జీవితాల వ్యర్థము చేసే వారముగా ఉండకూడదు. సమయం ఎంత చాలా ప్రాముఖ్యమైనదంటే, మెలకువ లేని జీవితం కలిగిన 5 కన్యకలు వారు బుద్ధి లేని వారుగా తీర్చబడ్డారు. మెలకువ కలిగిన వారు బుద్ధి కలిగిన కన్యకలుగా తీర్చబడ్డారు. చివరికి దేవుని రాజ్యములో వారు స్థానాన్ని కోల్పోయినట్లుగా మనం చూడవచ్చు. ఈ అంచు దినాలలో ఒక జ్ఞానము కలిగి మనం ప్రవర్తించాలి. ఏంటి ఈ జ్ఞానము? ఏ సమయాన ఏది చేయాలనేది ఒక జ్ఞానం, అంతే. 2 విషయాలు. ఒకటి, సమయాన్ని ఎలాగ పోగొట్టుకుంటావో నీ ఇష్టము. 2ది, సమయాన్ని ఎలాగ సద్వినియోగం చేసుకుంటావు కూడా నీ ఇష్టమే. దేవుడు వచ్చి నీ ముందున ఒక పెద్ద పనిని పెట్టి నిన్ను పక్కకు పోనీయడు. అలాంటి పరిస్థితి లేదు. నువ్వు ఎలాగ సమయాన్ని వాడుకుంటావో అలాగా. ఇప్పుడు సమయం ఉంది, ఈ రోజంతా ఖాళీ నాకు ఉంది, నేను ఈరోజు దేవుని మందిరంలో కావచ్చు, లేదంటే ప్రార్థన చేసుకోవచ్చు, ఇంట్లో అయినా కానీ వాక్యము చదువుకుందాం, లేదంటే టీవీలో దేవుని వాక్యం విందాం, యూట్యూబ్లో దేవుని వాక్యం విందాం, నా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందామని నిర్ణయం తీసుకొని దాని ప్రకారం జీవించేవాడు, ఆ రోజునంతా గడిపేవాడు జ్ఞాని. ఈ రోజంతా ఖాళీనే కదా అని ఫ్రెండ్స్కు ఫోన్ చేసి పలానా చోటికి వెళ్దాం, పలానా పిక్నిక్ పోదాం, లేదంటే సినిమాకు పోదాం, లేదంటే పలానా చోట కూర్చొని భోజనం చేద్దాం, రెస్టారెంట్కి వెళ్దాం, లేదంటే పలానా ఊరికి వెళ్దాం, పలానా ఫ్రెండ్ దగ్గర షికారు కొడతాము, లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళతో ముచ్చట్లు పెట్టి సమయాన్నంతా వ్యర్థము చేసి సినిమాలు, సీరియళ్లకు ఖర్చు చేసి ఇలాగ చేసేవాడు అజ్ఞానే. ఆ సమయాన్ని మరలా నువ్వు తెచ్చుకోలేవు నీ జీవితంలో. ఆ దినాన నీ యొక్క ప్రార్థనే అనే నీ యొక్క బుడ్డిలో కొన్ని కన్నీర్లను నువ్వు నింపుకునే సమయం అది. ఒక విలువైన సమయము దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు? నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి. సమయాన్ని వ్యర్థం చేసుకుంటే ఏమొస్తుంది? చాలా మంది జీవితాలలో సమయము దొరికితే కేవలం లోక సంబంధమైన వాటి మీదనే మనస్సు. ఈ దినాన్ని ఎలాగా
నా యొక్క స్వార్థము కొరకు దాన్ని ఉపయోగించుకుందామనే ఉంది. కానీ దేవుని మందిరము, దేవుని పరిచర్య, లేదంటే మన ఆత్మీయ జీవితాన్ని ఎలాగ బలపరుచుకుందాం, ఎలాగ ప్రార్థనకు వెళ్దాం, ఇలాంటివి లేవు. అజ్ఞానమైన జీవితం. నా దేవుని ప్రజలారా, కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో పౌలు గారు ఒక మాట అంటారు. సంఘములో ఉన్న వారితో, సంఘము వెలుపటి వారితో ఎలాగ ఉండాలి? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. జ్ఞానము కలిగి నడుచుకొనుడి. చాలు. ఈయన కూడా అంటున్నాడు, మళ్ళీ ఏమంటున్నాడు? ఆల్రెడీ ఒకసారి చెప్పేశాడు, మరలా ఇప్పుడు ఏమంటున్నాడు? సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు. సంఘములో ఉన్న వారితో అంటున్నాడు. సంఘము వెల్లపట్టి వారితో ఎలాగ ఉండాలి అంటే జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఇప్పుడు చెప్తాను, వినండి. ఒక దినాన నీకు సమయము బాగా ఫ్రీగా ఉంది. ఎవడో ఒకడు ఫోన్ చేస్తాడు, వానికి పని ఉండదు. వాడు ఊర్లో పడి గాలికి తిరిగేవాడు, ఎయిర్ ఫోర్స్ జాబ్ వండి గాలికి తిరిగేవాడు ఏం చేస్తాడంటే, దేవుని నమ్ముకున్నవాడు పరిశుద్ధుడైన వానికి ఫోన్ చేసి పలానా చోటికి వెళ్దాం రా అంటాడు. చెప్పాలంటే ఇది వీని పని కాదు, ఇది ఎవరిదో ఊర్లో వాని పని. ఇదేం చెప్పచ్చు? ఈ దినాన నేను, నా కుటుంబము, లేదంటే నా సంఘము, నా సేవకులు, నా ఆత్మీయ జీవితం కొరకు దీనిని నేను ఖర్చు చేద్దాం అనే జ్ఞానము ఉన్నవాడైతే నేను రాలేను అని తప్పించుకోవచ్చు. వాడు ఫోన్ చేయడం ఆలస్యం, ఫోన్ కట్ చేసేలోపు వీడు ఇల్లు ఇడిచిపెట్టి పోయింటాడు. ఎవరికి చెప్పాడు? ఎక్కడికి పోతున్నారని కూడా యవనస్తులు తల్లిదండ్రులకు చెప్పారు. అడుగుతే పెద్ద పెద్దగా గొడవలు, అడుగుతే పెద్ద రాజ్యాంతరాలు, అడుగుతే కుటుంబం అంతా కూడా అసమాధానము, అడుగుతే పెద్ద యుద్ధమే. నేను ఎక్కడికి పోతే నీకెందుకు, నేను ఎప్పుడు వస్తే నీకెందుకు, రే మధ్యాహ్నం అన్నం చేయాలా వద్దారా అంటే అవసరం లేదు. ఎప్పుడు వస్తావంటే చెప్పరు. ఎందుకు? ఈ పని అంతా చాలా బిజీ పని. ట్రంప్ను కలవాలి, ఇంకా మోడీని కలవాలి, జెలెన్స్కీని కలవాలి, శాంతి ఒప్పందాలు చేయాలి, అంత బిజీ. కెయ్యేపాల్ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనులు. అలాంటి కెయ్యేపాల్ కన్నా కొంచెం సమయం ఉంటుందేమో కానీ మనోళ్ళకు సమయము ఉండదు. ఈ కాలాన్ని ఎలాగ మనం సద్వినియోగం చేసుకోవాలి? సంఘము వెలుపట్టి వారితో. అదే సంఘస్థుడు ఫోన్ చేస్తే, నా తోటి సహోదరుడు కదా, సరే వానికి హెల్ప్ చేద్దాం. నా సంఘస్థుడే కదా, హెల్ప్ చేద్దాం. నా సేవకుడే కదా, కొంచెం హెల్ప్ చేద్దాం. వాని పనిని పలుకుదాము. వారి యొక్క ఆత్మ క్షేమాభివృద్ధి నిమిత్తం నా సహాయం ఏదైతే ఉంటో దాన్ని సంపూర్ణంగా నేను చేస్తాను అన్నట్లుగా మన సమయాన్ని మనము ఖర్చు చేయాలి. వ్యర్థముగా కుక్కలు తిరిగినట్టు తిరిగితే ఏమి కూడా రాదు. నేను చెబుతున్నాను, చాలామంది దేవుని మందిరంలో కనపడాలంటే చాలా విసుగుపడుతూ ఉంటారు. అదే లోకంలో తిరగాలంటే చాలా తొందర చాలా ఆసక్తి కనపరుస్తూ ఉంటారు. దేవుని మందిరానికి రావాలంటే పొరపాటున అమ్మ పిలిస్తే గజురుకుంటాడు. ఫలానా ఊరికి పోదామంటే ఒక 2 రోజుల ముందే రెడీ అయిపోతారు. అవునా కాదా? దేవుని మందిరానికి 10 గంటలకు, 9:30 కంటే 11 గంటలకు వస్తాడు. ఫలానా ఊరికి పోవాలంటే 8, 9 కల్లా అంటే ఒక అర్ధగంట ముందే రెడీ అయిపోతారు. అంటే మన ఆత్మీయ పరిస్థితి ఎలాగుందో ఆలోచన చేసుకునే దానికోసం చెప్తా ఉంటా. జ్ఞానము కలిగి ప్రవర్తించే వాని జీవితం ఎలాగుంటుంది, జ్ఞానహీనుని జీవితం ఎలాగుంటుంది. నీ జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే, ఆత్మీయ జీవితముకి ఏదైనా అవసరం ఉండి నీ ఆత్మీయ జీవితం బలపడతాది అన్నది ఏదైనా ఉంటే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు. వ్యర్థమైన వాటి కోసము లోకంలో తిరిగే దానికోసము కొంచెం దూరముగా ఉండడం చాలా మంచిది. నా దేవుని ప్రజలారా, సమయాన్ని చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. ఇంకా సామెతల గ్రంథకు మనం వెళ్తే, సామెతల గ్రంథం 9వ అధ్యాయము 6 నుండి 9 వచనాల్లో జ్ఞానము లేని వారై ఉండక అంటూ ప్రారంభిస్తారు. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. చూడండి, జ్ఞానము లేని వారై ఇక ఉండకుండా బ్రతకండి. ఇంతవరకు జ్ఞానము లేదు, ఏదో జీవిస్తున్నాం అన్నట్లు ఉంది కదా. అయితే ఇప్పుడేమంటున్నారు? ఇప్పటి నుండి అయినా తెలివి కలిగిన కలుగజేయు మార్గంలో చక్కగా నడువుడి. హల్లెలూయా. గడిచిన కాలం వ్యర్థము చేసాం, వద్దు. ఇప్పటి నుంచి అంటున్నాడు, తెలివి కలిగిన మార్గంలో నడుగుడి.
జ్ఞానము లేని వాని యొక్క జీవితము, వాని యొక్క లక్షణాలు ఎలాగుంటాయి చెప్తాను చూడండి. 7వ వచనము. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును. చూడండి, అపహాసకుల కంట ఎవడైనా బుద్ధి చెబితే అది చెప్పినోనికే నింద వస్తుంది. కొంతమంది ఉంటారు, ఎవరు చెప్పినా వినరు. అలాంటోనికి ధైర్యం చేసి చెప్పినామా పొరపాటున పాము తిరిగేసి పడగ వేసి కొట్టినట్టే మన జీవితంలో. తిరిగి మనకి అవమానం వస్తుంది. 10 మందికి చెబుతారు ఇలాగన్నారు అలాగన్నారు అని. అలిగేవారు ఎక్కువ. వాళ్ళు ఎవరంటే దేవుని దృష్టిలో అపహాసకులు. సేవకుడు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, నీ పైన నాయకులు కావచ్చు, నీకు బుద్ధి చెబుతున్నారంటే నీలో ఏదో మార్చుకునే లక్షణము ఉంది. దానిని నేను మార్చుకోను అంటే ఖచ్చితంగా నరకానికి పోవలసిన మార్గమే నువ్వు సిద్ధపరచుకుంటున్నావు. వేరే డౌట్ లేదు. నిన్ను ఒకరు గద్దిస్తున్నారంటే, ప్రేమతో గద్దిస్తున్నారంటే, ఎందుకు గద్దిస్తున్నారంటే నువ్వు నశించుకోకూడదని. అంతే. ఏమన్నా పాత కక్షలు లేదంటే పాత మర్డర్ కేసులు ఉన్నాయా ఎవరికన్నా? ఎవరికి లేవు. ఈ మార్గములు ఇలాగుంటేనైనా నీకు చెప్పకపోతే నువ్వు అట్లనే బ్రతుకుతే సమాజంలో తల్లిదండ్రులకు నీకు చెడ్డ పేరు వచ్చి ఒక దినాన నశించిపోయే ప్రమాదం ఉంది అని సేవకులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, నీ కాలేజీలో లెక్చరర్స్ కావచ్చు, స్కూల్లో టీచర్స్ కానీ గద్దిస్తారు. గద్దించినప్పుడు లోబడి తల ఉంచుకొని దానికి లోబడితే ఇంకొకసారి ఏదైనా మంచి మార్గం చెప్పాలని ఇష్టం ఉంటుంది. గద్దించినప్పుడు తిరగమల్లిచ్చి పాములాగా బుస్స కొట్టితే ఇంకొకసారి ఆ పాము జోలికి ఎవరు పోరు. అర్థమైందా? వాడు అపహాసకుడు అంట. బుద్ధి లేని వాని లక్షణాలు చెబుతున్నాయిడ. జ్ఞానము లేని వాడి సబ్జెక్ట్ మీదనే వస్తున్నా. జ్ఞానము లేని వాని లక్షణం. ఇంకా 8వ వచనము. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. అబ్బా చూడండి, అపహాసకుని గద్దిస్తే పొరపాటున ఇంకా వాడు అప్పటి నుంచి ద్వేషించడం ప్రారంభిస్తాడు. సేవకుడు నీ మాట అంటాడా? ఎంత ధైర్యము! నాకే చెప్తాడు, నన్నే గద్దిస్తాడా? నీకు తెలుదులే అని హృదయాన్ని కఠినం చేసుకుని ఇంకా నరకానికి వాడు గుంత తవ్వుకుంటుంటాడు సొంత చేతులారా. ఎందుకు? మరి ఎవరు ఏమనకూడదంట అంటే, నాయకులైన వారు విశ్వాసుల్ని ఏమనకూడదంట. ఈ దినాన పరిస్థితులు ఎలా ఉన్నాయంట, విశ్వాసుల్ని సేవకులు ఏమనకూడదు. విశ్వాసులు ఎవరు? సేవకునికి దేవుడు ఒక మంద అప్పచెప్తారు. ఇప్పుడు గొర్రెలు మేకలు ఉంటాయి. మార్గం తప్పి ప్రవర్తిస్తూ ఉంటే ఎట్లంటే అట్లా పోతే ఏమనకుండా ఉంటారా? కాపరి ఏమనకుండా ఉంటారా? దాన్ని చక్కబెట్టాలని చూస్తాడు. ఇనకపోతే 2 ఏట్లు వేస్తాడు. అట్లానే గద్దించేవారు మనకు ఉండాలా. నీకు కేవలం ఆశీర్వదిస్తాడనే వాక్యాలు లక్ష చెప్పచ్చు, పిల్లోడు చెప్తాడు. అర్థమైందా? మనం రోజు టీవీలో చూసే వాక్యాలన్నీ అయ్యే. నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు, నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను అత్తి ఈతి అట్లాంటి ఎన్నైనా చెప్పొచ్చు. దేవుడు నిన్ను మేలుతో తృప్తిపరుస్తాడు. కానీ నీలో ఉన్న పాపముని ఎత్తిపట్టి నిన్ను గద్దించగలిగిన వాక్యము చెప్పేవారు ఉంటారు చూడు, వాళ్ళే శత్రువులు. విశ్వాసులు వాళ్ళే శత్రువులు అయిపోతారు. ఎందుకు? విశ్వాసుల పరిస్థితి ఎలాగైపోయిందంటే గద్దించడం వాళ్ళకి అసహ్యం అంట. బైబిల్లో అది కూడా దేవుడు కూడా అంటాడు, గద్దింపు నీకు అసహ్యమాయనా అయితే అట్లాగే ఉండు. మంచోడు మంచునిలాగే ఉండు, చెడ్డవాడు చెడ్డవాడిలాగానే ఉండు. వాని క్రియల చొప్పున జీతము నా దగ్గర ఉంది. హల్లెలూయా హల్లెలూయా. నీవు మంచి జీతము పొందుకోవాలనే నీ సేవకు నిన్ను గద్దిస్తున్నాడు. అంతే, వేరే ఏమీ లేదు. లోబడితివా పరలోకము, లోబడకపోతే పాతాళము. ఏమనుంది? గద్దించినాడు వాడు నిన్ను దేశించుడు. సేమ్ ఈ దినాలలో అదే జరుగుతుంది. లేఖనం ఎప్పటికి కూడా సత్యమే. ఎవరన్నా ఒకరిని గద్దిస్తే వారు లోపడరు, దేశిస్తారు సేవకుని. వాడు దేశించేదే కాక 10 మందికి చెడ్డ వార్త పుట్టిస్తాడు. అరే నీలో ఉన్నది రాది సత్యము, మార్చుకోండి అని చెబితే దానికి 4 తిప్పేసి నన్ను అట్లా అన్నారు, నన్ను ఇట్లా అన్నారు, నేను చర్చికి రాను, నేను మందిరానికి పోను, నేను అట్లా ఇట్లా అని చెడు వార్త పుట్టిస్తాడు చూడు. జీవితంలో అలాంటి వాడు బాగుపడాడు. నేనేం చెబుతున్నాను, ఎవరైతే గద్దింపుకు లోపడతారో వారు మాత్రమే రక్షించబడతారు.
అవమానము, దేశిస్తారు సేవకుల్ని. ఇంకా కింద ఏమనుందంటే జ్ఞానము గల వానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమిస్తాడు. చాలా మంది, కొంతమంది గద్దింపుతో కూడిన వాక్యం వచ్చినప్పుడు ఎంతోమంది ఫోన్ చేసి, అయ్యా నా జీవితంలో ఆ పాపం ఉంది అని ఏడుస్తా ఫోన్ చేసి, నిజముగా వాక్యము నా జీవితం చదివినట్లుంది, నిజముగా ఈ గద్దింపు నాకు అవసరము, నా జీవితాన్ని మార్చుకుంటున్నా అని లోపడేవారు చాలా మంది ఉన్నారు. మాకు వాక్యం ద్వారా మేము బలపరచబడుతున్నాము, ఉన్నది ఉన్నట్లుగా సరి చేయబడుతున్నాము, విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్నా అనేవారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాక్యం వింటున్నప్పుడు హృదయాలలో మదన పడేవారు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే వారు తమ జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడారు. ఇంకా కింద ఏమనుంది, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. హల్లెలూయా. నీవు జ్ఞానివని తెలియడం ఏంటి తెలుసా? నీకు బోధ చేస్తే, నిన్ను గద్దిస్తే నీవు లోబడతావు అంతే. జ్ఞానము గలవానికి బోధిస్తే వాడు ఇంకా జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు. జ్ఞానము లేనివానికి ఏదైనా గద్దింపు చేస్తే వాడు అవమానం మనకి తెచ్చి పెడతాడు, మన మీదనే నింద వేస్తాడు అని లేఖనం సెలవిస్తుంది. అందుకనే ఈ మధ్యలో ఎవరికి నేను మంచి చెప్పబోలేదు, చెడ్డ చెప్పబోలేదు. మంచి చెప్పబోలేరు సేవకులు, చెడ్డ చెప్పబోలేరు. ఎందుకు? సమస్యలు. ఎంతవరకు వాక్యం చెప్పుకోవడం పోవడం అంతవరకే. కాబట్టి నా దేవుని ప్రజలారా, ఈ అంచె దినాలలో జ్ఞానము కలిగి ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఆమె సంఘము వెలుపటి వారిలో ఎలాగుండాలి, సంఘము లోపలి వారితో ఎలాగుండాలి, నీ సమయాన్ని ఎలాగ ఖర్చు చేయాలి అనేది ఒక జ్ఞానము కావాలి. అలాగ మనం జీవించాలి. 5వదిగా మనం చూస్తే, అంచె దినము వరకు సమాజముగా కూడుకొనుట మనం మానకూడదు. అంచె దినములలో సమాజముగా కూడుకొనుట మనం మానకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాల్లో చూస్తే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మళ్ళీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. చూడండి, ఇక్కడ ఏమని రాయబడిందంటే ఆ దినము సమీపించే కొలది అంటే క్రీస్తు రాకడ దినము. అంచె దినాల గురించి ఇక్కడ కూడా రాయబడింది. ఈ అంచె దినాలు ఎలా ఉండాలి? సమాజముగా కూడుట మానకుడి. మొట్టమొదట ఏమంటున్నారు? కొందరు మానుకొనుచున్నట్లుగా. కొందరు అంటే ఎవరు? కొందరు ఆదివారాల పుట్ల దేవుని మందిరంలో సమాజముగా కూడుట మానుకుంటున్నారు. వీరు ఎవరు? ఎలాంటి వారంటే దేవునికి తమ జీవితాలలో ప్రథమ స్థానం ఇవ్వని వారు. చాలా స్పష్టంగా చెప్తా వాక్యం. దేవునికి తమ జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చేవాడు ఎలాంటి వాడంటే, ఎలాంటి అనారోగ్యం ఉన్న దేవుని మందిరంలో కనబడతారు. ఎలాంటి బంధువులకు భయపడాడు, ఎవరు ఏమనుకుంటాడో పట్టించుకోడు. ఇంటికి బంధువులు వచ్చినా కానీ దేవుని మందిరంలో కనబడతారు. లేదు వీరు ఎక్కడికైనా పోవలసి ఉన్నదా, దేవుని మందిరంలో కనబడతారు. పెళ్లి ఉన్న దేవుని మందిరంలో కనబడతారు, ఫంక్షన్ ఉన్న దేవుని మందిరంలో కనబడతారు. ఎందుకు? దేవుని ఆజ్ఞని మీరితే అది పాపము అని గ్రహించేవారు. కొంతమంది ఏమంటాడు? పరిశుద్ధ దినమును ఘనముగా ఆచరించుట మీరు జ్ఞాపకం ఉంచుకొనండి. సమాజముగా వారమునకు ఒకసారి కూడుకొనుట మీరు మానుకొనవద్దు. అయితే కొందరు మానుకుంటున్నారు. కొందరు బంధువుల ఇంట్లోకి అంటున్నారు, కొందరు పిక్నిక్లు అంటున్నారు, కొందరు ఎక్కడికో వెళ్తున్నారు, కొందరు పెళ్ళిళ్ళు అంటున్నారు, కొందరు ఫంక్షన్లు అంటున్నారు, ఇంకా కొంతమంది ఉద్యోగాలు అంటున్నారు. వీళ్ళందరూ కూడా మానుకునే లిస్టులో ఉన్నవారు. అయితే మీరు అలాగా ఉండవద్దు. సమాజముగా కూడుట మానకుడి. ఆ దినము మీకు సమీపించే కొలది మరీ ఎక్కువగా దేవుని మందిరంలో కనబడము మీరు నేర్చుకోవాలి. వారానికి ఒక్కసారిగా రాలేకపోతున్నాము, ఇంకా మధ్యలో ఎక్కువగా ఏం చేస్తాము? ఈ అంచె దినాలలో దేవుని మందిరంలో ఎంత ఎక్కువగా కనబడితే అంత ఎక్కువ ఆశీర్వాదం. ఎన్ని ఎక్కువ ప్రార్థనలు ఈ దేవుని మందిరంలో జరిగితే అంత ఎక్కువ ఆశీర్వాదం. వారం మనకు ఒక్కసారి మాకు రాలేకుండా మేము బరువుగా ఉందంటే, నువ్వు కనీసం దేవుని మందిరికే రాలేని వాడివి దేవుని రాజ్యంలో ఎలాగ చేర్చబడతావు? నా దేవుని ప్రజలారా, ఆ దినాల అపోస్తలులు ఎలాగుండేవారో, ఆది అపోస్తలుల చేత రక్షించబడిన మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలాగుండేవారు తెలుసా? వారు సహవాసములో, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనము, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ఎడతెగక ఉన్నారంట. ఎలాగ ఎడతెగక ఉండడం అంటే
కంటిన్యూగా చేసేదాన్ని ఎడతెగక అనేది. మన జీవితాల్లో మనం ఎడతెగక చేయవలసిన కొన్ని కార్యకలాపాలు ఉంటాయి. అవి చేస్తేనే కానీ మన జీవితం ముందుకు సాగదు. దానిలో ఒక భాగమే ఆత్మీయ జీవితంలో దేవుని మందిరంలో కనబడుట. సహవాసము కావాలి. మన వారి సహవాసము లోకస్తులతో, లోకంలో ఉన్న వారితో, తమల్ని చెడిపే వారిని, ఇంకా చెడిపే వారితో సహవాసం ఉంటుంది. ఆత్మీయులతో సహవాసం ఉండదు, సేవకులతో సహవాసం ఉండదు. వీరి సహవాసాలన్నీ ఎలాగుంటాయంటే ఇరుగు పొరుగు వారితో, లోక వార్తలు చెప్పే వారితో, తమ చెవులు దురదలు తీర్చే వారితో సహవాసాలు ఉంటాయి. అయితే నా దేవుని ప్రజలారా, మన సహవాసము క్రీస్తుతో, దేవుని మందిరముతో సహవాసం ఉండాలి. అక్కడ ఏమని ఉంటుందంటే, ఆ దినము సమీపించే కొలది ఒకరిని ఒకరు మీరు రేపు వలెను పురికొల్పవలను, అంటే రేపు వలెను ఒకరినొకరిని పురికొల్పుకోవాలి. అమ్మ ఈరోజు ఆదివారం ఇంటి దగ్గర ఉండకూడదు అని ఇంకొక ఆత్మ బలహీన ఉంటే వారిని తీసుకొని రావాలి. ఇలా ఈ దినాల్లో ఎలాంటి వారు ఉన్నారంటే, నేను పోలేదు ఈరోజు, ఈ వారం పోలేదంటే ఈ ఇల్లు కూడా ఏమంటారు, నువ్వు పోకపోతే నేనేం పోతాలే, నువ్వే ఆడ మెయిన్ అంటారు. అర్థమైందా? కొంతమంది ద్వారా కొన్ని ఆత్మలు దేవుని మందిరానికి పరిచయం చేయబడతాయి. వీళ్ళు ఇంజన్ లాంటి వాళ్ళు. వీళ్ళు ఆదివారం ఒక వారం ప్రార్థన రాకపోతే మిగతా వారు ఇంకా రాలేరు. కాబట్టి మనం ఎలాగుండాలి? ఖచ్చితంగా ఏదో ఒక విధంగా దేవుని మందిరానికి నడిపించాలి. రేపాలి ఒక్కొక్కరిని. దేవుని మందిరానికి వస్తే సమస్యలు పోతాయి, దేవుడు మాట్లాడతాడు, దర్శిస్తాడు, స్వస్థతలు జరుగుతాయని ఒకరినొకరిని పురిగొలుపుకునే అనుభవం కావాలి. అంచె దినాలలో మానుకోకూడదు. సమాజంగా కూడుట, దేవుని రాకడ దినము సమీపించే కొలది ఇంకా ఎక్కువ దేవుని మందిరములో కనబడటము మనము ఎక్కువ చేయాలంట. అయ్యా ఈ ఆదివారం ప్రార్థన మాకు సరిపోవడం లేదు, మధ్యలో ఏదైనా ఒక ప్రార్థన పెట్టండి, ఉపవాస ప్రార్థన పెట్టండి, గృహ కూటాలు పెట్టండి అని సేవకుల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి. కానీ సేవకుల్ని నిరుత్సాహపరిచేవారు ఉండకూడదు. సమస్యలు లేని వారు ఎవరు లేరు. అందరికీ సమస్యలు ఉన్నాయి తమ జీవితాలు, ఏదో ఒక సమస్య. కానీ ఉపవాస ప్రార్థన పెడితే ఎవరు రారు. ఇంకా స్త్రీల మీటింగ్ అంటే ఒక్కరు రారు. గృహ కూటాలు పెడితే రారు. ఇది అంచె దినములో నువ్వు పడిపోయే జీవితానికి ఒక సూచన. జాగ్రత్త నా దేవుని ప్రజలారా, నీలో మందత్వము, నిర్లక్ష్య స్వభావము, ఆసక్తి లేని స్వభావము కనబడుతుందంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోతున్నావని జాగ్రత్త పడండి. సమాజంగా కూడడం చాలా ఇంపార్టెంట్. ప్రార్థన ఉందంటే పనులు పక్కన పెట్టుకొని ముందు వెనక చేసుకుని దేవుని మందిరంలో కనపడాలి. దేవుని మందిరానికి రావాలని సమయంలో నీకు ఏదైనా నిర్లక్ష్య స్వభావము, నీకు ఏదైనా కానీ ఆసక్తి లేకుండా ఉందంటే ఏదో జరుగుతూ ఉంది నీలో. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని మందిరానికి ఆసక్తి నువ్వు చూపలేకపోతున్నావంటే నీలో ఏదో సాతాను కార్యం జరుగుతూ ఉంది. వాడిని జయించాలా. హల్లెలూయా, జయించాలా. ఆసక్తి కనపరచాలా. సమాజంగా కూడుట మానకుండా ఆ దినము సమీపించే కొలది సాతానుకు లోబడక దేవుని మందిరంలో మనం కనపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆరవదిగా అంచె దినములలో దేవుని వాక్యమును మనం ఎక్కువ కలిగి జీవించాలి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాల్లో, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి, చూడండి, జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు. ఇక్కడ చూస్తున్నాము అంచె దినములలో పర్వతము. ఇంతకుముందు నేను కొన్ని నెలల క్రితము ఉన్నత పర్వతము ఎక్కుము అనే ఒక సందేశము మీకు అందించాను. ఉన్నత పర్వతము దేవుని సన్నిధి, దేవుని మందిరమునకు సాదృశ్యము. ఇక్కడ రాయబడిన మాట, అంచు దినములలో ప్రజలందరూ కూడా ఉన్నత పర్వతమునకు ఎక్కి అక్కడ యెహోవా వాక్కు బయలుదేరి వస్తున్నది. దేవుని వాక్యము వస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని విని వాక్య ప్రకారము ఆయన త్రోవలలో మనం నడుచుకుందాము రండి అని
ప్రజలందరూ ఒకరినొకరు పురిగొలుపుకొనుచు వారు ముందుకు వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే నా దేవుని ప్రజలారా, ఈ అంచు దినాలలో దేవుని వాక్యము సమృద్ధిగా మీ హృదయంలో నివసించాలంటే సత్యముతో కూడిన వాక్యము, గద్దింపు ఖండింపుతో కూడిన వాక్యము, ఏది వాక్యం అయితే ఉన్నది ఉన్నట్లుగా దేవుని వాక్యం చెబుతుందో అది ప్రకటించబడుతున్న ఆ సంఘమునకు మనము ప్రతి ఆదివారం వచ్చి ఈ అంచు దినములలో అలాంటి వాక్యాలు ఎక్కువ విని ఆ వాక్యం ఏదైతే మనకు చెబుతున్నారో వాక్య ప్రకారం మన జీవితాలు కట్టుకొని ఆయన త్రోవల ప్రకారం నడుచుట చాలా అవసరము. హల్లెలూయా. అక్కడ అంచు దినాలలోనే ఉంది. ఈ అంచు దినాలలో సత్యమైన వాక్యము, స్వచ్ఛమైన వాక్యము, నీ ఆత్మకు బలపరిచే వాక్యము, నీ ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధి కలగజేసే ఈ వాక్యము అనే ఈ ఉన్నత పర్వతమైన దేవుని మందిరంలోనికి వచ్చి నువ్వు ఆ వాక్యాన్ని విన్న దానిని నీ జీవితంలో ఏవైనా విడిచిపెట్టే వాటిని విడిచిపెట్టి నీ హృదయాన్ని సరి చేసుకొని ఆ వాక్యం ప్రకారం ఆ త్రోవలను నువ్వు నడిచినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా అని జనాలంతా ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారంట. ఈ దినాన కూడా మనం ఏమి చేయాలి? వాక్యము వినడానికి సరి అయిన వాక్యము, ఖండితమైన వాక్యము ఒక చోట బయలు వెళుతున్నదని ఒకరి ఒకరు పురిగొలుపుకొని వాక్యము విని ఆ వాక్యము ప్రకారము జీవించడానికి అంచె దినాలలో మనము సిద్ధపడాలి. ఆమేన్. హల్లెలూయా. వాక్యం వెల్లడవుతున్న వెంటనే అది హృదయాలు స్థిరపరచబడాలంటే ఆసక్తి కావాలి. వాక్యము వినుటకు శక్తి కావాలి. వాక్యం వినడానికి వినుబుద్ధి కావాలి. వాక్యము చెబుతున్నప్పుడు ఒక్కొక్కరి ప్రవర్తన ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్కరు నిద్రపోతూ ఉంటారు, ఒక్కొక్కరు పిల్లలను గిల్లుకుంటూ ఉంటారు, పిల్లలను ముద్దు పెట్టుకుంటారు, ఒక్కొక్కరు సెల్ ఫోన్ చూసుకుంటుంటారు, ఒక్కొక్కరు ఇద్దరు చెవులు కొరుకుంటుంటారు, ఒక్కొక్కరు నవ్వుకుంటూ ఉంటారు. ఇలాగ ఉంటే వాక్యము మీలో సమృద్ధిగా నివసింపలేదు. వాక్యముని హృదయంలో అది ఫలించాలి, హృదయంలోనికి లోపలికి వెళ్ళాలంటే వాక్యం వినుటకు నీ చెవిని నువ్వు దేవుని వాక్యం కొరకు సిద్ధము చేయాలి. విన్న వాక్యాన్ని స్వీకరించే శక్తి కావాలి. విన్న వాక్యము ప్రకారం నీలో ఉండే వాటన్నిటిని తొలగించుకొనడానికి నీకు ఇష్టము కావాలి. నా దేవుని ప్రజలారా, అంచె దినాలలో వాక్యము సమృద్ధిగా మన హృదయాలలో నివసింపబడాలి. ఆమె చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ అంచె దినాలలో చివరిగా దేవుని యందు మనం నిలకడగా ఉండాలి. స్థిరత్వము, స్టెబిలిటీ కావాలి. ఎందుకంటే ఈ దినాలలో చాలా మంది పడిపోతున్నారు. ఎంతమంది అయితే దేవుని నమ్ముకున్నారో తిరిగి మరలా వారు వెనక్కి తీసుకొని రావాలని ఒక కుట్ర జరుగుతున్నది. ఈ అంచె దినాలలో ఏర్పరచబడిన వాడు పడిపోయే అనుభవంలో ఉన్నది. అందుకనే తాను నిలుచుచున్నానని తలంచుకొని ప్రతి వాడు పడిపోకుండానట్లు తన్ను తాను జాగ్రత్తగా చూసుకొనవలనని లేఖనం చాలా స్పష్టంగా ఉంది. చాలా మంది జీవితాలు ఎలా ఉంటుందంటే, నేను బాహ్యంగా బాగానే ఉన్నా, అన్న ప్రార్థన జీవితం బాగానే ఉంది, వాక్య ధ్యానము, దేవుని మందిర సహవాసము, దశమ భాగాలు, కానుకలు, కృతజ్ఞత కూటాలు, ఇంకా గృహ కూటాలు, సంఘ ప్రార్థన లేదంటే కుటుంబ ప్రార్థన అన్ని బాగానే ఉన్నాయి, నేను బలముగా నిలబడ్డాను అనుకుంటున్నారు. అయితే తెలియకుండా చాప కింద నీళ్లు వచ్చినట్లుగా కొన్ని బలహీనతల వల్ల పడిపోయే అనుభవంలో ఉన్నారు చాలా మంది. అందుకనే దానియేలు గారి గురించి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అనేకులు తమను శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు, దుష్టులు దుష్ట కార్యములను చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. చూడండి, బుద్ధిమంతులు మాత్రమే గ్రహించెదరు. ఏమని? నా జీవితం, ఆత్మీయ జీవితం ఎలాగున్నదని ఆత్మ పరిశీలన చేసుకొని దాన్ని చక్కపరుచుకునేవాడు బుద్ధిమంతుడు. మొదట్లో ఏమంటున్నాడు? అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని ప్రకాశమానులు నిర్మలులు అగుదురు. అయితే దుష్టులు దుష్ట కార్యములు చేస్తూనే ఉంటారు. కానీ గనుక ఏ దుష్టుడు ఈ సంగతులు గ్రహించలేకపోదురు, బుద్ధిమంతులు గ్రహిస్తారు. ఇక కింద చూడండి, నీవు అంచము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఏమని ఉంటుంది? అంతము వరకు నువ్వు స్థిరముగా నిలబడుము, నిలకడగా ఉండుము. ఆత్మీయ జీవితం అంటే ఏదో ఒక దినము, ఒక సంవత్సరం, ఒక 40 రోజులు, 21 రోజులు, లేదంటే ఒక 10 సంవత్సరాలు బాగా భక్తిగా ఉండి చివరి దినాన పడిపోతే దేవుని రాజ్యాన్ని కోల్పోతావు. అందుకనే రక్షించబడిన, వెలిగించబడిన ఆ మొదటి దినంలో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ మొదటి దినంలో కనపరిచిన ఆ ప్రేమ, ఆ ఆసక్తి, ఆ ప్రార్థన జీవితము, మొదటి కార్యములు నువ్వు తిరిగి చేస్తేనే తప్ప, లేదంటే నేను దీపస్తంభం నీదకు నుండి తీసివేస్తానంటాడు. నా దేవుని ప్రజలారా, అంతము వరకు ఎవడైతే నిలకడగా స్థిరముగా నిలబడతాడో వాడు
కాలాంతమున తన వరసలో నిలబడగలడు. ఆమేన్. ఏంటి ఆ వరస? దేవుని రాజ్యములో ఒక వరుసలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీ కొరకు ఒక కిరీటం ఇవ్వబోతున్నాడు, నీ కొరకు ఒక బహుమానము, నీ కొరకు ఒక గృహము. ఇలాగ దేవుడు ఏదైతే నీ కొరకు సిద్ధపరిచున్నాడో ఆయన నిన్ను తన వరసలో నిలబెట్టడానికి నువ్వు స్థిరముగా నిలబడాలి. ఇక్కడే నువ్వు సరిగా నిలబడలేకపోతే దేవుని రాజ్యంలో నిలబడే చోటు నీకు ఉండదు. నా దేవుని ప్రజలారా, ఎన్ని శ్రమలు, శోధనలు, కష్టాలు ఎన్ని భయంకరంగా మన మీదకి వచ్చినా కానీ పౌలు గారు అంటారు, దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాటలేవు. అది కరువైనా, హింస అయినా, వస్త్రహీనత అయినా కానీ, శ్రమలైనా, నిందలైనా, అవమానాలైనా కానీ, లేమైనా కానీ ఏది కూడా దేవుని ప్రేమ నుండి మనం ఎడబాటకుండా మనం చాలా జాగ్రత్త విశ్వాసమందు స్థిరముగా నిలబడితేనే నీ వంతు చొప్పున నువ్వు నిలబడగలవు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి బుద్ధి కలిగిన వారమై, జ్ఞానము కలిగిన వారమై మన ఆత్మీయ జీవితాలను పడగొట్టే లక్షణాలు ఏవున్నా కానీ అవి శరీర కార్యములు కావచ్చు. పత్రికలలో పౌలు గారు చెప్పిన కొన్ని రకములైన ఈ శరీరము ఉద్రేకము ద్వారా మనల నుండి బయటికి వచ్చే కార్యములు కావచ్చు. వాటన్నిటిని చంపివేసి ఈ రాత్రే నా ప్రాణము పోతే నేను ఎక్కడికి వెళ్తానో అని జ్ఞానము కలిగి, ఈ రాత్రి నేను చనిపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించగలనా లేదా అన్న భయము కలిగి నీలో ఉన్నవాడిని తీసివేసుకొని నిలకడగా స్థిరముగా నిలబడాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఆమేన్. ఎక్కడ నిలబడాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో తన ఎదుట నిలబడాలని ఆయన పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మనల్ని ఆయన స్థిరపరచాడని లేఖనం స్థలపిస్తుంది. నా దేవుని ప్రజలారా, అంచె దినములో అంతం వరకు మనకు కలిగి ఉండవలసిన ఈ 7 లక్షణాలను దేవుడు సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతుండగా వాక్యపు వెలుగులో మన జీవితాలను స్థిరపరచుకొని అందుకు అనుగుణంగా మన జీవితాలను కట్టుకున్నట్లు దేవుడు మీ జీవితంలో కార్యము జరిగించును గాక. మోకరించి తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసి ముగిస్తాడు. అందరూ కూడా మోకరించి తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అయ్యా, 7 లక్షణాలలో ఇన్ని లక్షణాలు నాలో లేవు ప్రభా, నాకు దయచేయి. ఈ అంచె దినాలలో పరిశుద్ధుల జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్య, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు. అంచె దినములలో అంతం వరకు కలిగి ఉండవలసిన 7 లక్షణాలు సూటిగా స్పష్టముగా అయ్యా నీ ప్రజలతో మీరే మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. విత్తబడిన వాక్యము ప్రజల జీవితాలు స్థిరపరచబడి వాక్య ప్రకారము తమ జీవితాలు కట్టుకున్నట్లుగా ప్రభా మీరు నూరంతలుగా ఫలింపచేయండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ ఈ వాక్యం వీక్షిస్తున్న వారిలో వ్యాధిగ్రస్తులను ముట్టి తాకి స్వస్థపరచండి. దురాత్మను మీరు పారదోలండి ప్రభా. అయ్యా నీ బిడ్డలను మీరు రాకడ కొరకై మీ సిద్ధము చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.